హాయ్ ఫ్రెండ్స్, మీషోలో గాజులు పెట్టుకునే స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను. 110 రూపాయలకి చాలా మంచిదండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి. అవన్నీ డబ్బాలో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చాలా పగలు కొట్టేసుకున్నాను. సరే మీషోలో చూస్తూ ఉంటే ఈ గాజుల స్టాండ్ అయితే కనిపించింది. నేనే కాదు, మా ఆంటీకి మా పద్మమ్మకు కూడా పెట్టించాను అనమాట. చాలా గాజులు అయితే దీంట్లో సెట్ అవుతున్నాయి. నేను తీసుకున్నప్పుడు 110 రూపాయలేను. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. నా గాజులు మొత్తం ఇలాగే పెట్టాను. నా గాజుల కలెక్షన్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గాజులు అంటే నాకు చాలా ఇష్టం, మట్టి గాజులు. ఇదిగోండి చిన్న గాజు ఉంది కదా, అది చిన్నప్పుడు నా కొడుక్కి ఫస్ట్ కృష్ణుడి వేషం వేసినప్పుడు తీసుకున్న గాజు. ఒకటి పోయింది, ఒకటి మెమరీ కోసం ఉంచాను. ఇంకొకటి వచ్చి వైట్ పూసల గాజులు ఉన్నాయి కదా, అవి తిరణాల్లో కొనుక్కున్నాను. అదేనండి, గూడూరులో ఎగ్జిబిషన్ పెడతారు, అప్పుడు కొనుక్కున్నాను 20 రూపాయలకి. థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చి ఎల్లో, అది వంకాయ కలరు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అల్లిందండి, ఆ అమ్మాయి ఇచ్చింది. బ్లూ కలర్ బ్యాంగిల్స్ వచ్చి భవానక్క పాప జాను ఇచ్చింది. ఈ పక్కన థ్రెడ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చి నేను అప్పుడు శ్రీ సిటీకి వెళ్ళేదాన్ని, అప్పుడు నా ఫ్రెండ్ బర్త్డేకి అల్లిచ్చింది. మా తమ్ముడు పెళ్ళికి కొనుక్కున్న గాజులు ఈ టోన్స్వి. ఇంకా నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి. అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో అయితే పెట్టుకున్నాను. మట్టి గాజులు అంటే నాకు చాలా ఇష్టం. ఇలాగ ఎత్తి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.